హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మా ఇంట్లో గులాబీలు చేస్తున్నాను. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. సౌజన్య కేర్కర్ నా యూట్యూబ్ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గులాబీలకి యూజ్ చేసే పిండి ఏంటంటే పావు కేజీ మైదా తీసుకున్నానండి. 100 గ్రామ్స్ ఏమో గోధుమ పిండి, ఒక బనానా, బెల్లం, టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం సాల్ట్ తీసుకున్నాను. మన ప్రిపరేషన్ ముందే ఆ గులాబీ వేసుకునే గుత్తిని ఆయిల్లో పెట్టుకుని అలా ఉంచాలి కాసేపు, ఒక 1 అవర్ దాకా. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు దాన్ని ముందుగానే అలా ఆయిల్లో డిప్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బనానా కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదా, అలాగే బెల్లం కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తం బెల్లం అంతా కరగాలి. బనానా దాంట్లో కొంచెం ఇంత సాల్ట్ తీసుకుందాం. అలాగే దాంట్లో గోధుమ పిండి, అలాగే మైదా పిండి బాగా గ్రైండ్ చేసుకుని అలాగా మొత్తం మనం బజ్జీకి చేసుకుంటాం కదండి, మిరపకాయ బజ్జీ పిండి ఎలా చేసుకుంటాం సేమ్ యాజ్ టీస్గా అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ఒక బౌల్లోకి తీసుకుని, చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ అలా ఉండాలి. బజ్జీ ఎలా వేసుకుంటాం, బజ్జీకి పిండి ఎలా అతుక్కుంటుంది, సేమ్ అలాగే. చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఒక గులాబీ నేను వేసేసాను, వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ చూసారు కదా ఎలా తేలుతుందో. అసలు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుందండి. అసలు ఆయిల్ చాలా లైట్గా పీల్చుకుంటుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. పిల్లలు తింటాక కూడా చాలా ఇష్టపడతారు. చూసారుగా, ఆయిల్లోనే ఉంచాలి ఆ గుత్తిని. అది బాగా హీట్ అయిన తర్వాత పిండిలో అలా ముంచుకొని ఆయిల్ అలా పోసి అలా పెట్టుకోవాలి. దాన్ని అలా కదుపుతూ ఉంటే అది ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ అది స్టిక్ అయిందంటే మనం ఏదైనా సన్నటి పుల్ల తీసుకుని కొంచెం దాన్ని లూజ్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు మార్కెట్లో దొరుకుతాయండి. చక్కగా మందంగా ఆ గుత్తిని మనం రెడీ చేసుకుని చేయించుకుంటే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఆటోమేటిక్గా అవి మన పప్పులు వేస్తూ ఉండగానే ఊడొచ్చేస్తాయి కిందకి. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. చూసారు కదా, బెల్లంతో చేసినాయి కాబట్టి కలర్ అలాగే ఉంటుంది. షుగర్ చేస్తే కనుక కొంచెం లైట్ కలర్లో ఉంటుంది. ఆ గుత్తి మాత్రం మనం ఎప్పుడు వేసినా సరే అలాగే ఆయిల్లోనే పెట్టుకోవాలి. చూసారుగా, ఆయిల్ ఏం పీల్చుకోలేదు. ఫస్ట్ ఎలా ఉందో ఆయిల్ అంతే ఉంది ఆయిల్. చూసారు కదా ఎన్ని వచ్చినాయో. అవి నాకు 60 వచ్చినాయండి మొత్తం. 1/4 కిలో మైదాకి